హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన వీడియోలో కర్ణాటక హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుందామండి. ఇది వెరీ సింపుల్. దీంట్లో అయితే ఎలాంటి పప్పులు అలాగే వెజిటేబుల్స్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, వడలోకి అయితే సూపర్గా ఉంటుంది. మేమైతే హోటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేస్తానండి. అంత బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 4 మీడియం సైజ్ టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. ఒక 5 గ్రీన్ చిల్లీ, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు నేను ఒక ఉసిరికాయ అంత చిన్న సైజు చింతపండు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు దీంట్లో నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలయబెట్టి దీనిపైన కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కర్ణాటకలో అయితే ఈ సాంబార్ చాలా ఫేమస్ అండి. మనం ఏ హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేయగానే వేడి ఇడ్లీ పెట్టేసి ఈ సాంబార్ సర్వ్ చేస్తారు. తింటుంటే ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది తెలుసా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో గాలి ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఈ టమోటాలని, ఉల్లిపాయలని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని ఒక్కొక్క బౌల్లో పోసుకుందాం. ఇప్పుడు ఈ టమోటాలని, ఈ ఉల్లిపాయల్ని మనం బాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కుక్కర్ పెట్టుకొని నేను ఒక పెద్ద గంట ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు చిట్టుపట్టనంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెడ్ చిల్లీని ఈ విధంగా చిల్లీగా కట్ చేసుకుని వేస్తున్నాను. అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని స్మాల్ పీస్గా కట్ చేసేసి వేస్తున్నాను. ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసుకోవడం వల్ల సాంబార్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న టమోటో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేసుకుందాం. అలాగే మిక్సీ వేసి పెట్టుకున్న ఈ టమోటో ప్యూరీని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం పలచగానే చేసుకోవాలండి, ఎందుకంటే మనం దీంట్లో శనగపిండి వేస్తాం కాబట్టి ఇంకా థిక్ అవుతుంది. కాబట్టి కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పలచగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మరగాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. మీరు ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా బాగుంటుంది.
ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ వేసేసి ఒకసారి ఈ విధంగా కలియబెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, శనగపిండి కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు శనగపిండి వేస్తారంటే, మనం దీంట్లో ఎలాంటి పప్పు లేకుండా సాంబార్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా శనగపిండి వేస్తారండి. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది మామూలు సాంబార్ కంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగిన తర్వాత లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి. కర్ణాటక హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో పెట్టండి. ఈ ఇడ్లీ వచ్చేసి నేను రవ్వతో కాకుండా రేషన్ బియ్యం ఉన్నాయి కదా, మనకి కూపన్‌లో ఇస్తారు కదా రేషన్ బియ్యం, ఆ రేషన్ బియ్యంతో చేశానండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. కర్ణాటకలో ఈ విధంగానే ఇడ్లీ చేస్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వేడి వేడి సాంబార్ ఇడ్లీలో వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదండి. మీరు ఇడ్లీ సాంబార్‌ని తినటం కాదు, తాగేస్తారనమాట. అంత బావుంటుంది. ఎప్పుడు మనం రొటీన్‌గా చేసుకునే చట్నీ సాంబార్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. నేనైతే ఇడ్లీ చేసిన ప్రతిసారి నేను ఈ సాంబార్ ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. వావ్! సూపర్ ఉందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.